హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక, మిస్టర్ పల్లెటూరు వాళ్ళ అక్కనండి. నేను ఈ తమ్ముడు ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేశాడండి. ఈ తమ్మునికి సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ప్రేక్షకుల సపోర్టు ఉన్నంత కాలం మా ఛానల్ పైకి వస్తూ ఉంటుందండి. మేము కూడా ఎదుగుతూ ఉంటాం, మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటామండి. నాకు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారో ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ తమ్మునికి కూడా అలాంటి సపోర్టే ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. పిల్లలు ఏమంటానేమో, ఇల్లు విడిచిపెట్టి వారం అయింది, ఇప్పటికి వస్తాను. నా పిల్లలు నా కోసం వస్తాడు నా రాజు ఈరోజు అనుకుంటే ఎదురు చూస్తుంటే కావచ్చు. రాధికా 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 ఇస్తాంటి నత్తలేదానే ఏ కాలనా పిల్లటి చెవులా ఏమైనా సీసం పట్టుకున్నా లేకపోతే బండ పెట్టి ఒత్తుకున్నారా? ఇంతకాలం వచ్చింది ఎందుకు నీకు? ఎందుకంతగానో ఓరుతున్నావు? ఎరిలేసిన కుక్క లెక్క ఎగిరెగిరి పడతాను. ఏమంత పీకుడు పని చేస్తామని తెచ్చదాకా ఆగుతలేదా? ఏమో పీకుడు పని చేసిండట, రాగానే నీళ్ళు ఇయ్యవా అది ఇయ్యవా ఇవి అంటాడు. అంటే నేను చేసేది పని కాదు, తెచ్చేది పైసలు కాదా? ఎందుకే మనిషి పతాకం నీరు పుడుగా లెక్క తీసి పారేస్తావు? చేస్తాను సర్కార్ కొలువని నువ్వు అడిగిన ముందు కడుపు తీసుకొచ్చి పెడతారు నీకు. ఏం తెలుస్తుంది బొమ్మకు? ఎండల వారి కింద మీద వేస్తా అంటే ఏం తెలుస్తలేదు ఎక్కడ. అంత చెమట కంపత్తాంది, పోయి తానం చేస్తే ఏమైతుంది ముందుగాల? ఏంది చీయా చెమట కంప? ఇవాళ ఈ పెయ్యి మీదకి చెమట కంప వస్తేనే నీ పెయ్యి మీదకి చెమట కంప వచ్చింది. ఆయన కుటుంబంలో పెండకాలు తీసుకోవడానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే గిట్టనే ఉంటుంది. ఇవాళ అద్దం ముందు కూర్చొని సింగారించుకుంటే చెమట కంప అంటారు. అమ్మ చెమట కంప అని మా చెప్పిన సాల్తీ గాని ముందైతే తానం చేసి రాపో నీ కంపు. అలా చూడు ఒకటే పిల్లానికి ఎన్నిసార్లు లుంగి తీసుకుపోవాలి, సోయి కూడా లేదు. ఏం మనుషున్నాడో. కనీసం నీళ్లు పెట్టది, ఓ తవాలి అది, ఓ సబ్బి అది, ఏమో గునుగుతాడు. నా పిల్లలు ఇంతే. చక్క తానం చేయి. చేస్తానా మా గునుగుతాడు. అబ్బాబాబాబా ఒంటి మీద ఉన్న మురికంతా వేంద్ర కొరక. ఆహా 3 రోజుల నుంచి నౌకరు చేసి అలసిపోయినాం. బాగా ఆకలి అవుతాను. రాధికా అన్నం తీసుకురాపోయి, ఆకలి అవుతాను బాగా. అవుతుంది ఎందుకు కాదు, బాగా కట్టం చేసి వచ్చినావు కదా. ఇవాళ ఏం కమర్గా తినాలి. ఇవ్వడు ఏంటిది? అన్నం కనబడతలేదా? 3 రోజులు నౌకరు చేసి గొడ్డు కారం పెడతావా? నీ కంటికి ఎట్లా కనబడతానే? అబ్బో వచ్చిండయ్యా కలెక్టర్. ఈయన గారికి చికెన్లు మటన్లు తెచ్చి పెట్టాలనా? ఏమంత పెద్దలుగా పెడతానవని, లచ్చలు లచ్చలు తెచ్చి పెడతానవని నీకు చికెన్లు మటన్లు అండి పెడతారు. అక్క 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 బాబు అన్నం తింటానా? అక్క ఏం కూర? నేను కూడా తింటా. సుత్త కనబడతలేదురా, ఎర్రటి కారం వేసి గట్టిగా పెట్టింది మీ అక్క. అక్క కారపొడి ఆనే. ఆవురా గుడ్ల కూర అండిరా తినేవు. ఏంది గుడ్ల కూర? ఆడేం పని చేసి బాగా వచ్చినాడు గుడ్ల కూర? ఆయన నా గుడ్లన్నీ మీరే తింటారు. నా గుడ్లన్నీ తిని ఎలక పిల్లలు ఎక్కువ ఉండేటోళ్ళు మంచి పొక్కలాగా పంది కుక్కలక్క తయారయ్యారు. అరే తమ్ముడు అక్క ఫోన్ వస్తుంది. మా అమ్మ ఫోన్ ఎత్తాను. నీకున్నది ముందట. అమ్మ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావే. పండుక్క మీ అల్లుడిని అడగానే. అడుగుతా. నీకు గుడ్లే పెడతాను, నాకు గుడ్డు కారం వేసి పెట్టింది. నేనేమని చెప్పుకోవాలి? ఓ మనిషి ఇక రా, మా అమ్మ ఫోన్ చేసింది. ఏమైంది? ఆగలాగం విలువ పడుతుంది. ఏమైంది ఇంతకు? మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకు మీ నాన్నగిట్లా డెలివరీ అయినట్లయింది? అయ్యే మాటలు ముందు నీ డెలివరీ కానీ ఆ బుర్ర చూడు ఎట్లున్నదో. ఈ పండక్కి రమ్మంటుంది మా అమ్మ. పండక్క అలా వెళ్తే బుర్రబుర్ర పోడేనా? ఆయన పోతే ఏం పొడిచి పెట్టిరాని చెప్పపోదామంటాను. కనీసం మీ వాళ్ళు పట్టుకొని పావులే తుంగరం పెట్టిరా, లేకపోతే ఊరంతా తిరిగి బండి పెట్టిరా? ఏడివాడు మూసుకొని నీ శినిగిపోయిన ఇత్తారకు ముఖానికి నేను దొరకడే ఎక్కువ. ఇంకా నీకు రింగులు బొంగులు కావన్నా? నీ డాంబర్ డబ్బా మొక్క పొడా.
ఓ ముంగిస మొఖందానా నీ మొఖానికి నేను దేవుడు కూడా గగనం అన్న నువ్వు తావర పూలు లెక్క అందకుంటావు అనుకుంటాను వాడే నాకేమైంది పుణ్యంలో చంద్రబింబం లెక్కుంటా చంద్రబింబం కాలే సొట్లవాడ బిందెలకు మాటేస్తే తాను లెక్కుంటావు సొట్లవాడ బిందెలకు మాటేస్తే తాను లెక్కుంటావు ఇగో నాకు గవ్వని తెలియదు నేను పోతాను అత్తవరావా ఏడికే పోయేది చెప్తున్నావా అక్క అక్క ఏమైంది ఏమైంది బావా మా అక్క ఇట్లా కొడతానవా అరే ఏనా ఆడన్నా మీ అక్కడికి వచ్చిన దాఖలాలనే ఆరా మీ అక్క నేనేనా అరకొచ్చేది ఆయన అది కోపానికి వస్తేనే చాలు బయట గుంజి బావా నువ్వు కొట్టేది మాకే గింతగానే పెడుతుందా నువ్వేమో చేసినావు కదా నీ సంగతి చెప్తా తాగు నువ్వు ఆగి అక్క ఏడో కావు నాతోటే పెట్టుకుంటావా గట్లుంటది మనతోటి నేను కొట్టలేదురా మీ అక్క అసలు అత్తపత్తి సెట్ అసంటిదిరా ముట్టుకోగానే ముడుతుంది శంకు తీసి ఎడుతుంది నేను నిజంగా కొట్టలేదురా ఇక ఏం చేస్తావు పో బట్టలు చదువుగా పోదమ్మాగా ఇద్దరు కలిసి మొత్తం కుక్కలు ఎగబడ్డట్టు ఎగబడతారు మీద హైదరాబాద్ మారిది మీ అక్క సంగతి గిచ్చి కయ్యం పెట్టుకుంటుంది స్వచ్ఛైనా సాధిస్తుంది ఏం చెప్తా నా కర్మరా బాబు పోదామయ్యా నాడు సార్ పండగకు పిలుస్తారు కదా అని చెప్పి డబ్బా ఉరికెత్తాను సార్ పండగ రింగో పెట్టదు అనుకో అమ్మ నీ సంగతి చెప్తేమనుకుంటాను నీకు పెడతారు ఇక ఊక పెడతారా నీకు ఎప్పుడు పెట్టిదేమో ఊక పెట్టిరు అంట రింగులుగా ఉన్నట్టు రింగులు సిగ్గని అనిపించదు దిగు ఈసారి ఏమైనా పెట్టకపోవాలా నీ సంగతి మీ ఏ సంగతి ఇద్దరు సంగతి చెప్తా చెప్తూ గంతి దా మంచిగా ఉన్నావానే బాబు అమ్మా మాకోసమే బియ్యం పెట్టాను ఏమైంది మంచిగానే ఉన్నా ఏంది బిడ్డ అంత బక్కబడ్డు అల్లుడు ఏం పెడతలేడా మీ అల్లుడు ఏందే పెట్టేది మీ అల్లుడు పెట్టేదాకా చూస్తానా నేనే మంచిగా పెట్టేది నీ బిడ్డ తెచ్చేదాకా అవుతుంది వచ్చి తీసుకొచ్చి గిన్నెలు వేసినప్పుడు దవదవత దంచుతూనే ఉన్నది ఇట్లా పెడతలేను అట్లా పెడతలేను నా చెప్తారు తీ ఏందల్లుడు బాగా చూస్తానవు ఏం లేదత్తా నువ్వు ఇక బతికే ఉన్నావా అని చూస్తాను ఓ ముద్రష్టపోడా నా అవ్వెందుకు చావాలి ఏం మాటలు అవి ఏం రోగం పుట్టిందని గట్ల మాట్లాడతాను పో నువ్వేడన్నా పోయి చావు పో నా అవ్వ చావమంటాడు అపార్థం చేసుకోకే అంటే మంచి మంచిలో సావత్తాను కదా మీ అమ్మకి ఇంకా రాలేదా అని అన్నా అంతే అంటే మంచోళ్ళకి సావత్తే మా అమ్మకి రావన్నా నువ్వు ఎట్లన్నావు నాకు మాయర్కే అంటే మంచి మంచోళ్ళకి వచ్చినప్పుడు మీ అమ్మ కూడా రావాలి కదా నేను లెక్క ప్రకారం అందుకే అడిగిన అంటే మీ అమ్మ మంచిదిగా అడగవచ్చు అల్లుడా నువ్వు పరగాశాలు బాగా ఆడతాను నీ పరితానం ఎట్లున్నదో ఏంటి నా పంట గురించి అడుగుతాను అత్త లేకపోతే ఫుల్ బాటిల్ వచ్చేదాకా దించా ఏమనుకుంటానో తెలుసా ఏంది దించిది ఏమైతే అల్లుడు ఏమైతా నీ బిడ్డ మొత్తం అవుతుంది నాకే ఉంచుతుంది ఇక అట్లనా సిగ్గని అనిపించలేదు ఏడేం మాట్లాడినా తెలియదా బాబు పారే లోపలికి ఆయన గట్లే మాట్లాడతాడు అంత మంచిగా నడుస్తాను కానీ బామ్మడి గీయాల దగ్గర ఏమైంది తిరుపతి అక్క బావ వచ్చి ఎటువైనా ఎదువారు దాకా ఏం లేదు బాబు గడు కొంచెం పొలం గడ పని ఉంటే గడు పోయేస్తానా అవును బావా నువ్వు ఎప్పుడు వచ్చినవే నేను ఇప్పుడే వచ్చినా కానీ ఎటు తిరిగి వస్తాను ఊళ్ళో పొంట ఎటు పోలే కానీ ఇంకా పొలం కాడికి అయితే పోయేస్తానే కానీ ఫోన్ అనే వచ్చినప్పుడు మరి ఏమో ఇక మీ అయ్య ఫోన్ చేసి రమ్మన్నాడు కదా అని చెప్పి బుర్రబుర్రకి వచ్చింది నీ అక్క ఎక్కడ ఆనిచ్చింది ఆని అగ్ని చెప్పా ఇప్పుడు చేసిన కాడ నుంచి పోదాంపా అవును అంటది మరి మా అక్క తీసుకొచ్చిన లేదా మా అక్కని అరే తిరుపతి బాబు అక్క బావ వచ్చిండ్రు ఆ. చూసినావు కదా ఆ. అటు పోయి ఇంత కూర అవును ఒకటి బాటిల్ పట్టుక సరే బాబు పైసలు ఒక 500 సరే చెప్పారా? సరే బాబు అత్త వాడపండు తిరిగావు సరే బాబు పాలుడా లోపలి పోదాంపా అయ్యో అల్లుడా జరా నా బిడ్డ అమాయకురాలు దాన్ని ఏమనుకో వాళ్ళ అవ్వ ఎట్లా చెప్తే అట్లుంటుంది జర కడుపులో పెట్టుకుని దాచుకో నువ్వే మంచి ప్రేమ చూసుకో దానికి ప్రేమ లేదా నీకు కూడా ప్రేమ ఉన్నది అల్లుడా మీ అర్థం చేసుకున్న కాంచి నాకు ఎండ కలిసి రాలే కానీ పనిలో మాత్రం కలిసి వచ్చింది నువ్వు ఇల్లు కట్టినా నా బిడ్డ పెళ్లి చేసినా మంచిగానే ఉన్నా వినటోళ్ళు ఉంటే మంచిగానే చెప్తావు నీ కాలంలో ఉన్న పనులు హార్స్ పవర్ పనులు మంచిగా గుంజుకొచ్చినాయి కానీ ఈ కాలం పనులు అన్ని డెలికేట్ పనులు ఒక ట్రిప్ కొట్టొచ్చినావో లేదో మొత్తం మెయింటెనెన్స్ కట్టాలి ఏం చేయాలి కానీ కట్టపడుతున్నా బిడ్డ కాదంటే కట్టపడాలి కట్టపడది ఏం చెప్తుంది
ఇక గట్టనే చెప్తాను, ఏం చెప్తావు? కట్టబడకపోతే ఏమన్నా ఏం చేయాలి? మా అక్క బావ వచ్చిర్రు. మా నాన్న ఏమో చికెన్ తీసుకురమ్మన్నాడు, బావకేమో కోటర్ పట్టుకురమ్మన్నాడు. చూస్తా ఏం చెప్తాడు. ఓ బాపు ఎంతసేపు ముచ్చట పెడతారే? ఆకలి అయితే లేదా మీకు? మరి నడుర్రి. బావా అక్క ఆడు కూడా వచ్చిండు. వచ్చినా తెచ్చినా ఏంద్రా కవర్లా? చికెను కోటర్ బావా. చికెన్ ఎందుకు తెచ్చినావు? పప్పు కూరలు అన్నీ తిని. అయ్యో బావలింటికి పోయినప్పుడు నన్ను గిట్టినా కౌసు తెచ్చే బయట వేసుకొని పావ తాగిచ్చే. మీ బావ మొహానికి ఆ పప్పు కూరలే ఎక్కువ. ఆయన గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కదా. మేపుర్రి బాగా మేపుర్రి. లేవు ఏం చూస్తున్నావు ఇక? ఏ ఆగు బిడ్డ, నీకేమెరకలే. అల్లుడు అంతే కదనే మర్యాద చేసేది, ఎట్లా మాట్లాడేది? రా అల్లుడు, నువ్వు మన ఇంటికి పోదా. అవక్క బావాని పెద్దలున్న చూడ చిన్నోళ్ళున్న చూడ ఎట్లా పడితే అట్లా తిడతావు. అమ్మ ముందట బాపు ముందట కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టబడుతుంది. ఆయన ఎంత బాధపడతాడు. నువ్వంటే బావకి ఎంత ఇష్టం తెలుసా అక్క? అవక్క బావనికి అట్లా అంటే ఎట్లుంటుంది? ఏం ఎట్లున్నాడురా మీ బావ? ఏమన్నా చక్కగా ఉన్నాడా? ఎప్పుడు ఆ లారీ మీదనే ఉంటాడు, తింటాడు, పాంటాడు. ఏం తెలుసురా నీకు అంతగానం? నాకంటే కదా తెలుసా మీ బావ గురించి? అక్క నీకేం తెలుసా అక్క? నేను చెప్తా చూడు బావ గురించి. ఓకే బా చూద్దానా. అది కాదు బావా, నువ్వు ఎప్పుడు గింత సంతోషంగా ఉంటావా బావా? నేను ఎప్పుడు గిట్టనే ఉంటా కానీ నీకెందుకు వచ్చింది రావద్దు? అది కాదు బావా, అక్కడ నిన్ను చూస్తే ఓరమనే ఓరవది. నేను చూసినప్పుడల్లా నిప్పులేసి నువ్వు లెక్క చిటుపట్లు ఆడుతూనే ఉంటది. ఆయన నువ్వు తిరిగి ఒక మాటను. అది చూడడానికి గయ్యాలు లెక్కున్నా చిన్న పిల్లల మనస్తత్వం రా. కోపంలో నేను ఏదన్నా అన్నాను అనుకో అలిగిపోతుంది తప్ప నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదు. అందుకే రా మీ అక్కంటే నాకు బాగా ఇష్టం. మా అక్క నిన్ను గిన్ని మాటలు అన్నా కానీ నువ్వు ఒక్క మాట కూడాను అప్పుడప్పుడు నిన్ను చూస్తాను అనిపిస్తుంది బావా. నువ్వు మొగనివేనా? ఇంటికి వెళ్ళాక నువ్వు నాతోటే ఉంటావా? చూపిస్తాను మొగతనం ఏందో. ఇవన్నీ ఇప్పుడు నీకు ఏం తెలుతాయిరా? నీకు కూడా రేపు పెళ్ళైన తర్వాత అంత అర్థమవుతుంది. అంతేగాని నువ్వు ఆవేశపడకు, నన్ను ఆవేశపడతాను. సరే బావా, అక్కకైతే ఫోన్ చేయి. అక్కకి ఫోన్ చేయాలి, మర్చిపోయారు. ఇంకా మా కొంచెం ముందుగా తర్వాత వేసి మాట్లాడుతుంది. ఏంది బావా నువ్వు 3 నెలలు అవుతుంది నీకు ఇంత గిన్నె చేయబట్టి. ఇంకెప్పుడు ఇస్తావు స్టీరింగ్? నేను రొప్పద్దా? అరే ఏంటా ఇచ్చేది? కనీసం ఇది గేరాడు అంటుంటారా? అప్పుడే బాగా తొందరపడతానేంద్రా. నీకు చాలా టైం ఉండదు, నువ్వు పెద్ద మనిషి కావాలి. రోడ్డులో చాలా వెహికల్ వస్తాను, ఎప్పుడు కాదు జాగ్రత్తగా ఉండాలి, చూసుకో. చూసినా బా కొండలు పిండి చేసినావు చూడు. సుత్తరా ఇదైతే లేపు నువ్వు ఫస్ట్ ఎరుసుకో లేపురా. తిరుమత కుంభాలు తింటాడు. కైదెత్తమాట పిత్తులు వస్తానే అమ్మారు గారు కంచంలో ఎత్తే కుంభాలు తింటాడు. ఈ టైర్లు ఏమో సాధన అవుతుంది. కండాలు చూపిస్తాను. కండాలు మేము టైర్లతో టైర్ ఆట ఆడుకుంటాం. టైర్ ఆట వేసేది టైర్ అదేదా? వేసేది టైర్ అదేదా? దాని బడి అదే మాత్రం విలువ లిప్పు కానీ మరి అది ఏం చెప్తాందో ఏమో పిచ్చి మాలేకుంది. ఫోన్ అనే చేద్దాం. ఫోన్ వస్తున్నట్టున్నది కదా. నా మొగడు ఏం చెప్తానవే? చెప్పు ఏంది? తిన్నావా అన్నం? మరి
తిన్నా. నువ్వు తిన్నావా? ఎప్పుడొస్తావు ఇంటికి? చీకటి అవుతుందా? సరే మంచిది, పైలం మరి. అరే బండికాడ జాకెట్ గిట్ల అన్నీ పెట్టినావారా? పెట్టినా బావ, అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు టోకెన్లు ఇస్తారు, వాళ్ళు పిలుస్తుంటారు, పోయి టోకెన్ పట్టుకుంటారా? సరే బావ, పోతా. స్టార్ట్ చేసేటట్టే ఉన్నారు, గుంపు గుంపు అయితే 5 మంది. అన్న వెళ్తురు కూడా తొందర పోయి టోకెన్ పట్టుకుంటారా? 5689 పిలిచినట్టున్నారా? బా వెళ్తారు. చెప్పను అన్న నేను అత్తానా అన్న, జరిగే బా టోకెన్ జరిగింది. అత్తానా బండిది ఏమైందిరా? గుడ్లు పలిగినట్టున్నది. ఇంకా తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం మనం, పడుకో. ఇంకా తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం మనం, పడుకో. ఆమ్లెటా? సెటు బా సెట్ వచ్చిండు. షెట్ నమస్తే షెట్. వినయ్ 3-4 రోజుల నుంచి పోయి వచ్చారు కదా, ఇక పండుగ వచ్చింది. డబ్బులు ఇస్తే ఇంటికి పోయి 2-3 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తా, మళ్ళీ తిరిగి రండి, ఓకేనా? సరే సెట్ పోయేస్తాం. ఇంకో డబ్బులు తీసుకోండి, సరే ఒక 500 పోయి రండి, మళ్ళీ ఫోన్ చేస్తా రండి. అర్థమైంది అక్క, బావ నీ గురించి ఎంత కష్టపడతాను ఇప్పటికైనా. అవునరా పాపం, నా కోసం ఎంత కష్టపడుతున్నా కూడా నేను అసలు ఏ రోజు కూడా ఆయన మనిషి లెక్క కూడా చూడలే. తిండి కూడా చక్కగా పెట్టలే, గుడ్డు కారం వేసుకుంటే పెట్టలే. నేనేమో కమ్మగా పుల్లగా అండుకుంటా తిన్నారా. పాపం ఎంత కష్టపడుతుండారా నా గురించి. ఈ కాడ నుంచి మంచిగా చూసుకుంటారా మీ బావని. సరే అక్క, నువ్వు బావ సంతోషంగా ఉంటే అంతకు మించి నాకేం కావాలక్క.